ఓం నమ శివాయ. కార్తీక పురాణం 17వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు మునీశ్వరులు చేసినటువంటి జ్ఞానబోధన గురించి తెలియజేశాడు. కిందటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, దీపస్తంభములో నుంచి ఒక మహాపురుషుడు ఉద్భవించాడు అనేటటువంటి విషయాన్ని. ఆ మహాపురుషునికి మునీశ్వరులు జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. ఆ విశేషాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మునీశ్వరులు ఇలా చెప్తూ ఉన్నారు ఆ మహాపురుషునికి, చూడు నాయనా, మనము చేసినటువంటి పాపపుణ్యములన్నీ కూడా సూక్ష్మ రూపములో ఉంటాయి. ఆ పాపపుణ్యములు నశిస్తేనే మనకు ముక్తి కలుగుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా నీకు తెలియజేస్తాం విను అని చెప్పసాగారు ఆ మహర్షులంతా కూడా. చూడు నాయనా, అహం బ్రహ్మ అంటే నీవే బ్రహ్మవి, అహం బ్రహ్మ, నీవే బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. జీవాత్మే పరమాత్మ అనేటటువంటి విషయాన్ని కూడా నీవు గ్రహించాలి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే మంచి పనులు చేయాలి నాయన. మంచి పనులు గనక చేసినట్లయితే ఆత్మజ్ఞానాన్ని నీవు పొందుతావు. కాబట్టి మంచి పనులు చెయ్యాలి. అంతేకాకుండా నీవు గురువుపదేశం పొందాలి. అంతేనండి, ఎప్పుడూ కూడా భగవంతునికి భక్తునికి మధ్యలో గురువు ఒక నిచ్చెన లాంటివాడు. కాబట్టి నాయనా, నీవు గురువుపదేశాన్ని పొందాలి. గురువుపదేశాన్ని పొంది కర్మలను ఆచరిస్తూ ఉంటే ఆ కర్మల వలనే నీవు చివరకు అలా జన్మలు ఎత్తుతూ కూడా నీవు చేసేటువంటి ఆ కర్మల వలన ముక్తిని పొందుతావు. అంటే గురువుపదేశాన్ని పొందాలి, కర్మలని ఆచరిస్తూ ఉంటే నీవు ముక్తిని పొందుతావు చివరకు అని చెప్పి ఇలా తెలియజేశాడు. అప్పుడు ఆ దీపస్తంభము నుంచి ఆవిర్భవించినటువంటి మహాపురుషుడు ఇలా అన్నాడు, అర్థమయ్యింది స్వామి, కర్మ ఫలితం వల్లనే మోక్షం వస్తుంది అనేటువంటి విషయం నాకు అర్థమయ్యింది మీ మాటల వల్ల. కాబట్టి నాకు కర్మ ఫలితం గురించి తెలియజేయండి అని చెప్పి అడిగాడు. తరువాత కార్తీక పురాణం 18వ అధ్యాయములో కర్మ ఫలితం గురించి తెలుసుకుందాం. ఇటువంటి ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.